వాకాటి పాండురంగరావు గారి కథ సుబ్బి. మద్రాసు మహానగరంలో సెంట్రల్ స్టేషన్ ఎదుట బస్ స్టాపు. కాసేపు ఉంటే 10 మాటలు పలుకుతాను అంటున్నది సెంట్రల్ మీది గడియారం. మైలాపూర్ వైపు వెళ్లాల్సిన ప్రజలందరూ బుద్ధిమంతుల్లా వరుసగా నుంచున్నారు. ఆ వరుసలో మధ్య ఉన్న ముసలాయన, వేధవ గవర్నమెంట్ బస్సులు వేళకి వచ్చి చావవు, వచ్చినా తిన్నగా నడిచి చావవు అని అలవాటు చొప్పున ఆ రోజుకి 6వ అనుకున్నాడు. ఆయన నెత్తి మీద గొడుగు ఉంది. ఆయనకు అవతల కొంత దూరంలో ఒక అమ్మాయి నిలబడి ఉన్నది క్యూలో. 25 వయసు, సైకాలజీ BA చదువుతోందిట. సైకాలజీ వాల్యూమ్ను సర్వప్రజలకు తెలిసేలా పట్టుకుని నిల్చుంది. ఆమెను చూస్తే ఆమెలో సైకాలజీ తప్ప ఇంకేమీ ఉన్నట్టు లేదు. రోడ్డు అవతల వైపు నుండి ఒక ఆమె వచ్చింది. నల్లటి మేను, ముతక చీర, మోచేతి దాకా రవిక, నోట్లో తాంబూలం, చేతి మీద అంగుళం మందాన బంగారు గాజులు, కాళ్ళకి వెండి గొలుసులు. వయసు 30 కవతల. ఆమె మద్రాసు విజయం చేయడం ఇదే మొదటిసారి. ఆమె చంకన ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. ఆమెను సుబ్బమ్మ అనుకోవచ్చు. సుబ్బి అని పిలిచినా మరోలా అనుకునే రకం కాదు. సుబ్బి సైకాలజీ యువతి పక్కగా నిల్చోబోయింది. చాచా, అదేమిటి అందరూ వరాసగా నుంచుంటే మధ్యన దూరుతావే, కొసకు వెళ్ళు అని చీదరించుకుంది. సైకాలజీ కాసేపట్లో డోకు వస్తుందేమో అని భయపడినట్టుంది. 2 నిమిషాలు ఆమె వైపు చూచి అవతలికి నడిచింది సుబ్బి. క్యూ చివరికి వెళ్ళింది. క్యూ కొనను ఒక ఆవిడ ఉంది. తెల్ల ఖద్దరు చీర కట్టి నొసటను కుంకుమ బొట్టు దిద్దుకుని ఉంది. విశాలమైన మొహం, కళ్ళజోడు కూడా ఉంది. ఆమె ఎడమ చేతిని అంటి పెట్టుకుని 5 ఏళ్ల అమ్మాయి ఉంది. పట్టుపావడా గౌనం వేసుకుని భరతనాట్యం వచ్చిన దానిలా ఉందా అమ్మాయి. కళ్ళొచ్చాడు ఆవిడ చేతిలో ఫైళ్లు అవి చూస్తే ఆదర్శ సాంఘిక సేవా పరాయణురాల్లా ఉంది. సుబ్బి ఆమె పక్కన నిల్చుంది. ఆదర్శ మహిళ అటు ఇటు పోతున్న మోటార్ కార్ల వైపు చూస్తుంది. తెలిసిన వారు ఎవరైనా కారు ఆపి అందులో ఎక్కమనరా అని కాబోలు. పక్కకు తిరిగి చూచి ప్లేగు వ్యాధిని చూసినట్టు అదిరిపడి ఏమేవ్ అంది. సుబ్బి సెంట్రల్ స్టేషన్ చూచి ఆహా అనుకుంటోంది. నిన్నే అంది ఆదర్శ మహిళ. సుబ్బి తిరిగింది. కళ్ళు లేవు. సుబ్బికి ప్రశ్న అర్థం కాలేదు. కానీ తన చెంపలకున్న చారడేసి కళ్ళని ఇంకా వెడల్పు చేసి చూసింది. ఆదర్శ మహిళ సులోచనాలను సరి చేసుకుంది. అట్లా మీదకొచ్చి పడకపోతే కాస్త దూరంగా నిల్చోలేవు అంది. సుబ్బి పిల్లాన్ని ఈ చంకలోకి మార్చుకొని కాస్త జరిగి నిల్చుంది. మైలాపూర్ బస్సు మలుపు తిరిగింది. ముసలాయన గొడుగును మడిచాడు. సైకాలజీ యువతి పుస్తకాన్ని సర్దుకుంది. ఆదర్శ మహిళ అమ్మాయిని దగ్గరికి లాక్కుంది. సుబ్బి అలానే నిల్చుని ఉన్నది. బస్సు వచ్చి స్టాప్ దగ్గర ఆగింది. క్యూ ఎగిరిపోయింది. బస్సు దగ్గర ప్రజలందరూ బెల్లం మీద ఎగల్లాగా చుట్టుకున్నారు. బస్సు కిటికీకి ముసలాయన గొడుగు తగులుకుంది. సైకాలజీ వాల్యూము ఒక అనీమియా కుర్రాడి నెత్తిన ఒక వరస పలికింది. ఆదర్శ మహిళ కళ్ళజోడు ఉందునా పోనా అంది ఒక్కసారి. సుబ్బికి బస్సుకు ఎంతో దూరం ఉంది. మరి వీళ్ళందరూ ఇంతసేపు వరుసగా నిల్చున్నారే అని విస్తుపోయింది పల్లెటూరు జంతువు సుబ్బి. బస్సులకు అందరూ ఎక్కారు. ఇంకా ఖాళీ ఉంది. కండక్టర్ సుబ్బికేసి చూసి ఎక్కడికి అన్నాడు. మైలాపురం. బస్సు ఎక్కమన్నాడు కండక్టర్. అలాగే చేసింది సుబ్బి. ఆడవాళ్ళకని ప్రత్యేకించిన ఆఖరి వరుసలో సుబ్బిని కూర్చోబెట్టాడు కండక్టర్. ఆ వరుసలోనే ఉన్న సైకాలజీ, ఆదర్శము ఒకరి మొహాలు చూసుకున్నారు. ప్రిమిటివ్ టైప్ అన్నాయి సైకాలజీ యువతి చూపులు. శుద్ధ నాటు సరుకు అన్నాయి ఆదర్శ మహిళ కళ్ళు. బస్సు కదిలింది. కండక్టర్ టికెట్లు ఇస్తున్నాడు. ఐలాండ్ గ్రౌండ్స్ దగ్గరే ఆగింది బస్సు. కండక్టర్ ఆఖరి వరుసను సమీపించాడు. ఆదర్శ మహిళ రూపాయి నోటిచ్చి అజంతా స్టాప్
అంది కండక్టర్తో. ఏంది అన్నాడు కండక్టర్ ఆమె పక్కనున్న అమ్మాయిని చూస్తూ. ఒకటే అంది ఆమె. అమ్మాయికో? అమ్మాయికి ఎందుకు? 3 ఏళ్లు దాటితే టికెట్ కొనాల్సిందే అన్నాడు కండక్టర్. ఆమె అంది, మా అమ్మాయికి ఇంకా 3వ ఏడు రాలేదు. అమ్మా, నిన్ననే నాకు 5వ ఏడు వచ్చిందంటివే అంది అమ్మాయి వెంటనే. వేదవముండ, నోరు మూసుకో అని గద్దించింది తల్లి. సైకాలజీ కిటికీ బయటకు చూచింది. కండక్టర్ చిరునవ్వుతో టికెట్ను చిల్లరను ఇచ్చి, టికెట్ ఇన్స్పెక్టర్ వచ్చి అడిగితే ఆ మాట చెప్పండి అన్నాడు. నాకు తెలుసు అంది ఆదర్శ మహిళ ఆగ్రహంతో. సైకాలజీ బేడ ఇచ్చి ఓడియన్ థియేటర్కు పుచ్చుకుంది ఒక టికెట్. కండక్టర్ సుబ్బు దగ్గరికి వచ్చాడు. మా ఇలాపురానికేనా? 3 అణాలు అన్నాడు. సుబ్బి ముడి విప్పి కానీలు అర్ధణాలు కలిపి 3 అణాలు ఇచ్చింది. కండక్టర్ ఒక టికెట్ ఇచ్చాడు. సుబ్బి ఒళ్ళోని కుర్రాన్ని చూసి అబ్బాయి వయసంతా అన్నాడు. అబ్బాయి పుట్టి ఎన్ని సంవత్సరాలైంది? మా అబ్బాయా? మామయ్య మిలిటరీ నుండి తిరిగి వచ్చిన సంవత్సరం పుట్టాడు అంది సుబ్బి బుర్ర గోక్కుంటూ. కండక్టర్ ఓపికతో, అది కాదమ్మా, అబ్బాయికి ఎన్నేళ్ళు అని అడిగాడు. అదేమో నాకు తెలియదు అంది సుబ్బి నిస్సహాయంగా నవ్వుతూ. 2 ఏళ్ళు ఉంటాయా అని బుర్ర ఊపింది సుబ్బి. లేక 3 ఏళ్ళు ఉంటాయా? ఇందుకు కూడా అంది సుబ్బి. కండక్టర్ మళ్ళీ అడిగాడు, సరిగ్గా చెప్పమ్మా, అబ్బాయి వయసు 2 సంవత్సరాలా 3 సంవత్సరాలా? సుబ్బికి ఏమి అంతు చిక్కలేదు పాపం. అదెంతోనయ్యా, మీరే వేసుకోండి అంది. కండక్టర్ నవ్వాడు. అలా కాదమ్మా, అబ్బాయి వయసు 3 దాటితే 3 అణాలు ఇచ్చి ఇంకో టికెట్ కొనాలి. 3 ఏళ్ల కన్నా తక్కువ అయితే కొనక్కర్లేదు. అందుచేత అబ్బాయికి ఎన్నేళ్ళు అని ఎవరన్నా అడిగితే 2 ఏళ్ళు అని చెప్పు, తెలిసిందా అని బోధించాడు. సుబ్బి నోరు తెరుచు చూస్తున్నది. ఏమోయ్, ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వచ్చి చెక్ చేస్తే నువ్వు మరోటి చెప్పావు, నా కొంప కూలగలదు అని ఈల వేశాడు. బస్సు కదిలింది. రౌంటానా, ప్లాజా, మిడ్లాండ్ దాటింది. ఓడియన్ వచ్చింది, పోయింది. ఆ తర్వాత స్టాప్లో బస్సు ఆగింది. కండక్టర్ సైకాలజీ అమ్మాయి వైపు చూసి ఇలాగన్నాడు, మీరు ఓడియన్ టికెట్ కొన్నారు బేడబెట్టి, ఇంకా దిగలేదే? ఎండిపోయిన చిరునవ్వుతో ఐఎమ్ సారీ అంటూ దిగబోయినట్టు లేచింది మూర్తి భవించిన సైకాలజీ. ఓడియన్ స్టాప్ దాకా అయితే బేడ టికెట్ సరిపోతుంది, ఇక్కడికైతే బేడ అర్ధణ. ఇప్పుడు అణ ఇచ్చి టికెట్ కొనండి అన్నాడు దారిలో నిల్చున్న కండక్టర్. మర్చిపోయానని చెబుతుంటేనిగా అంది వరుడా ఏమి కావాలను, నరుడా ఏమి కావాలను అన్న ధోరణిలో. అబ్బే వీల్లేదు కండక్టర్, ఆ అమ్మాయిని దిగని. ఆదర్శ మహిళ సపోర్టు. అవేం ఉడకవు. అనా టికెట్ కొని గాని దిగడానికి వీల్లేదు అన్నాడు కండక్టర్. ఒక్కసారి 3వ కన్ను తెరిచి ఆ తర్వాత చేతిలో ఉన్న ఎరుకల బుట్ట లాంటి దానిని తెరిచి చెల్లని అణాకాసును విసిరికొట్టి చకనచక దిగిపోయింది ఉగ్రమూర్తి అయిన సైకాలజీ యువతి. కండక్టరు ఒక అణా టికెట్ చించి గాల్లో వదిలాడు. ఆదర్శ మహిళ వైపు చూశాడు. ఆమె మొహం తుప్పుకుంది బ్రూట్ అనుకుంటూ. ఆ తర్వాత స్టాప్ దగ్గర ఎవరు ఎక్కలేదు, దిగాలేదు. సుబ్బికి తాను చెప్పిన పాఠాన్ని పరీక్షిద్దామని కండక్టర్ వెనక్కొచ్చాడు. ఏమమ్మా, అబ్బాయి వయసంతా? నాకు తెలియదయ్యా, 2 ఏళ్ళని చెప్పమంటేనే. అదేంటో బాబు, గుర్తుండి సావదు. అయితే లాభం లేదు మరి. అబ్బాయి వయసంతా అంటే నిక్కచ్చిగా 2 ఏళ్ళు అని చెప్పాలి. అలా చెప్పలేకపోతే 3 అణాలు ఇచ్చి టికెట్ కొనాలి అన్నాడు కండక్టర్. పోనీ నాకు మరో టికెట్టే ఇవ్వు బాబు అంటూ కొంగుముడి విప్పింది సుబ్బి. కండక్టర్ మందహాసంతో మళ్ళీ ఆదర్శ మహిళ వైపు చూచాడు. ఆమెకు ముళ్ళ మీద కూర్చున్నట్టయి దిగాల్సిన స్టాప్ రాకముందే అమ్మాయిని తీసుకుని దిగిపోయింది. ఈ కథ 1955లో ఆనందవాణి పత్రికలో డిసెంబర్ సంచికలో అచ్చయింది.